సో నిన్నటి వ్లాగ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను మళ్ళీ. సో 7 o'clock అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ గోవా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. సో మా జర్నీలో ఎలాంటి ఆపదలు రాకుండా దేవుడు కాపాడాలని కోరుకుంటూ నేను బయటకు అడుగు పెడుతున్నాను. అండ్ మా లూసీ కూడా మాతో పాటు వస్తుంది. సో ఎక్సైటెడ్గా ఉంది మా లూసీ కూడా. అండ్ 1 day ట్రిప్ కాబట్టి నాకు కొంచెం టెన్షన్గా ఉంది. జర్నీ 1 day జర్నీ అంటే తెలుసు కదా, 1 day ట్రిప్ అంటే జర్నీనే ఎక్కువ అయిపోతుంది. సో అండ్ డ్రైవింగ్ మా బాబు ప్లస్ మా వారిద్దరు కలిపి ఇద్దరు చేసుకుంటారు. ఎంతైనా టెన్షన్ అనమాట. నేనైతే పడుకోను, జర్నీ అంతా పడుకోను, ఎందుకంటే వీళ్ళకి గైడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ప్రాపర్గా అన్నీ తెలియదు. మన వారు హైదరాబాద్కి కాదు కాబట్టి, హీస్ ఫ్రమ్ నాగ్పూర్. సో ఆయనకి రోడ్స్ కానీ కొంచెం భాష కూడా కొంచెం అర్థం కాదు ఒక్కోసారి తెలుగు. సో నేనైతే గైడ్ చేయాలి వీళ్ళకి. సో నేనైతే పడుకునేది లేదు. వీళ్ళని అట్లీస్ట్ 1-2 hours పడుకుంటారేమో, బట్ నేనైతే కంప్లీట్ మార్నింగ్ వరకు మేల్కొనే ఉండాలి. సో చూద్దాము ఎలా జరుగుతుందో ఏంటో. నేను ఆల్వేస్ అటెంటివ్గా ఉంటాను అనమాట. వెళ్దామా డాబా వెళ్దామా? ఏదండి అయ్యలేదు. ఇక్కడ దాబాలో ఆగాము, డిన్నర్ చేసుకొని మళ్ళీ బయలుదేరాలి. సో ఇక్కడ ఇంకా మనకి దాబాస్లో మోస్ట్లీ మనం తినేది రోటీస్, కర్రీస్ ఇవే అనమాట. ఎక్కువగా రైస్, జీరా రైస్ అలాంటివే ప్రిఫర్ చేస్తాము. మా పాప చూడండి ఫోటో స్టార్ట్ అయిపోయింది అప్పుడు. ఇక్కడ వస్తుంటే దాంట్లో ఒక ట్రీకి స్టార్స్ ఇలా పెట్టారు. ఎంత బాగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. మేబీ పిక్చర్లో బాగా కనపడట్లేదేమో, బట్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం జర్నీ. అండ్ ఇక్కడ కృష్ణా నదిలో నేను కాయిన్స్ వేస్తున్నాను, చీకట్లో కవర్ అవ్వలేదు అది. అండ్ మధ్యలో పెట్రోల్ పంప్, కర్ణాటక బార్డర్ అనమాట. కర్ణాటక మహబూబ్ నగర్ క్రాస్ అయిపోయాము. కర్ణాటకలో 31st నైట్ 12 అయింది. సో ఇక్కడ స్టాప్ చేసాం పెట్రోల్ పంప్లో. తోక చూడట్లు వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మిర్రర్ ఇన్ ద మిడిల్. మేము కర్ణాటకలో ఉన్నాం ఇప్పుడు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. 12 అయింది. అన్ని పటాకులు కనపడుతున్నాయా మీకు? యా. సో చిన్న పిల్లలు ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ జర్నీలో ఉన్నట్టున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. Lucy, happy new year, Lucy. Happy new year. Come here. Happy new year. Happy new year. Say happy new year. సో మార్నింగ్ 7:30 అయిపోయింది. ఒక 1/2 hour బ్రేక్ తీసుకున్నాం అనమాట. అందరం ఒక 1/2 hour నిద్ర తీసాము, ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది అందరికీ. సో 1/2 hour బ్రేక్ తీసుకొని నిద్రపోయేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎవరైనా కానీ గోవాకు వస్తుంటే మాత్రం తప్పకుండా ఈ రోడ్ మాత్రం రాకండి. ఎందుకంటే చాలా 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 స్పీడ్ బ్రేకర్స్, పాయింట్కి స్పీడ్ బ్రేకర్స్, చాలా విసుగొచ్చేసింది అనమాట. రాయచూర్ రోడ్ అస్సలు రాకండి. అండ్ నేను ఫోన్లో కనుక్కుంటే షోలాపూర్ ముంబై హైవే బాగుందంట, కొత్తగా చేశారంట. సో ఎవరైనా కావాలి వెళ్తున్నారనుకుంటే తప్పకుండా ఈ 2 ways, రాయచూర్వి 2 ways గోవాకి వెళ్తాయి, అవి 2 అవాయిడ్ చేసి షోలాపూర్ ముంబై హైవేనో ఏదో అంటారంట, ఆ వే హైదరాబాద్ టు గోవా అది బాగుంది, బాగా చేస్తారంట హైవే. సో దానికి ప్రిఫర్ చేయండి. అండ్ మీరు కనుక్కొని వెళ్ళండి. ఒకవేళ నేను చెప్పింది కూడా తప్పునో తెలీదు, బట్ మీరు కనుక్కొని మాత్రం అక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాం మళ్ళీ, బికాజ్ ఇక్కడ ఏదో పాయింట్ బాగా అనిపించింది మాకు. సన్సెట్ పాయింట్, సన్ రైజ్ పాయింట్ తెలీదు, బికాజ్ మేము ఆల్మోస్ట్ అక్కడ 9:30 అయిపోయింది, మాకు అర్థం కాలేదు. సో అక్కడ స్టాప్ చేశాను అనమాట. ఇక్కడ ఫీల్డ్స్ కూడా బాగా అనిపించాయి. అన్ని షుగర్ కేన్ అనమాట, అన్ని షుగర్ కేన్ ఫీల్డ్స్. రాయచూర్ మొత్తం చుట్టుపక్కల అంతా షుగర్ కేన్. సో చూడండి, ఇది పాయింట్ ఏదో ఇక్కడ స్టాప్ చేసాము. ఆల్మోస్ట్ గోవాకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ స్టాప్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. బాగా అనిపించింది ఇక్కడ కూడా, అంత ఓపెన్ ఏరియా బిల్కుల్. అండ్ లోయ చూడండి, అక్కడ నేను చూపిస్తాను కిందికి. అసలు మా లూసీ గారు చూడండి ఎక్సైటెడ్, ఎంత గాలి వస్తుంది అనమాట. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది. అది ఎప్పుడు దిగి వెళ్ళిపోవాలా అని రెడీగా ఉంది. అన్ని ముళ్ళులు ఉంటాయేమో అని ఎత్తుకున్నాము. సో ఇక్కడ సన్సెట్ పాయింట్, సన్ రైజ్ పాయింట్ మేబీ ఈ 2 కనపడతాయి, బికాస్ బ్యూటిఫుల్గా లోయ అయితే ఉంది అటు సైడ్ కిందికి. బట్ మేమైతే ఆ టైంలో లేం కాబట్టి మాకు తెలియట్లేదు. సో
ఇక్కడ అండ్ ఎంత డేంజర్గా కూడా ఉందంటే అక్కడ సుట్టి ఆ రేకులు ఇలా పెట్టి ఉన్నాయి అంతే. అటు కింద అంటే లోయ మొత్తము చాలా డేంజర్. ఎవరైనా పిల్లలతో వస్తే తప్పకుండా పిల్లల్ని పట్టుకోండి జాగ్రత్తగా, వాళ్ళని వదలకండి. బికాజ్ చాలా చాలా ఇట్లా అంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆ చిన్నగా 2 రేలింగ్స్ అయితే పెట్టారు అంతే, మిగతా పక్కనంతా లోయ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మా ట్రిప్ ఇది వచ్చేసి ఇది ఆల్మోస్ట్ మేము 8:30-9 అయిపోతుంది ఇప్పుడు. మేము అసలు 8:30 అనుకున్నాం, బట్ 9:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కిందికి వెళ్ళాలి. గోవా అంటే ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం డౌన్లోకి అప్ వెళ్ళి మళ్ళీ డౌన్లోకి వెళ్ళాలి. చూసారా ఇది లోయ, అసలు ఇది ఒక్క రేలింగ్ ఒకటే అడ్డంగా ఉంది అంతే, ఇంకేం లేదు. అండ్ అక్కడ డోర్ కూడా ఓపెన్ ఉంది ఒక సైడ్కి అటు వెళ్ళడానికి. చూడండి ఎంత డేంజర్గా ఉంది, బట్ బ్యూటిఫుల్గా ఉంది. దూరం నుంచి చూడండి, ఎవరైనా పిల్లల్ని పట్టుకోండి జాగ్రత్తగా. టీనేజ్ బాయ్స్, టీనేజ్ గర్ల్స్ తప్పకుండా మీరు మీ మమ్మీ డాడీని గుర్తు చేసుకొని ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళండి. బికాస్ మీకు చాలా ఫోటోగ్రఫీ పిచ్చి ఉంటుంది తెలుసు, పిక్చర్స్ కావాలని. ఇది నాకే పిచ్చిగా అనిపించింది. సో ప్లీజ్ కొంచెం అవాయిడ్ చేయండి ఇలాంటివన్నీ. చలో చలో వెళ్ళాలి మనము. పాడుకో ఏంటి కాదు. హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ మార్నింగ్ ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. మేము ఇంకొక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం గోవా. సో ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది, ఇక్కడ వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది. సో 1.5 hours చూపిస్తుంది ఒకటి ఘాట్ రోడ్స్ కదా, స్లోగానే వెళ్తున్నాం. సో మా అదృష్టంకి వచ్చి మేము ఆల్రెడీ లేట్ అయిపోయాము అనుకుంటే ఇక్కడ చూడండి బస్సు ఇంజన్ వేడెక్కిపోయి బ్రేక్స్ పడట్లేదంట. లక్కీగా డ్రైవరు టర్నింగ్లోనే ఆపేశాడు, టక్కుమని ఇంజన్ స్టాప్ చేసేసాడు బస్ని. బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి, బ్రేక్స్ పడట్లేదు యాక్చువల్గా, ఇంజన్ వేడెక్కిపోయిందంట. సో ఎలా ఆపాడంటే అటు నుంచి వెహికల్స్ రాకుండా, ఇటు నుంచి వెహికల్స్ రాకుండా మధ్యలోకి ఇలా టర్నింగ్లో ఆపేసాడు. సో ఇక్కడ ఒక 2 hours మాకు వేస్ట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అన్నీ జామ్ అయిపోయాయి. సో అందరూ డిస్కషన్స్ పెట్టి ఎలా తీయాలి, ఎలా మూవ్ చేయాలి అని ఆలోచించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్, మరాఠీ, కన్నడ, తెలుగు, హిందీ అందరూ ఉన్నారు ఇక్కడ. సో అట్ లాస్ట్ ఏం చేశారంటే వెనక్కి తీసి రాళ్ళు పెట్టుకుంటూ దాన్ని టర్న్ చేశారు. రాళ్ళు కింద టైర్స్ కింద పెడుతూ టర్న్ చేసి పక్కకి తీశారనమాట. సో దట్ వన్ వే అని అట్లీస్ట్ ఓపెన్ అవుతే అటు కొన్ని వెహికల్స్ ఇటు కొన్ని వెహికల్స్ అట్లీస్ట్ తీద్దామని చెప్పేసి. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియా అండి, నిజంగా ఇలాంటి కోఆర్డినేషన్ ఏ కంట్రీలో దొరకదు, మన ఇండియాలో తప్ప. సో హ్యాట్స్ ఆఫ్ ఇండియా అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పీపుల్ ఈ డేంజర్ జోన్ని తప్పించిన అందరికీ అనమాట. అండ్ మూవ్ అయిన తర్వాత వన్ వే ఒకళ్ళు కొంచెం వదిలేసి కార్ని ఈ వే నుంచి ఇంకో కొన్ని కార్స్ అలా తీసుకెళ్తూ అట్లా సక్సెస్ అయ్యాము. సో దట్ మేము ఇంకా ఆల్మోస్ట్ 11:30, 12:30 అయిపోయింది. 12:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం ఉంది మాకు వెళ్ళేది. సో మేము రీచ్ అయ్యే వరకు 1 అయిపోయింది. ఇంకా 1 తర్వాత ఇంకా మాకు ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది కాబట్టి సో దట్ ప్లాన్ కొంచెం చేంజెస్ చేశాము. అక్కడ నియర్ బై అంజనా బీచ్ రీచ్ అవుతున్నాము ఇప్పుడు. సో అక్కడ నియర్ బై ఏమన్నా రూమ్ తీసుకొని చేంజ్ చేసుకొని ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి లంచ్ కూడా అక్కడే బీచ్లోనే చేద్దామని సో వెళ్ళిపోయాము అక్కడికి. సో హాఫ్ డే అయితే వేస్ట్ అయింది. ఇంకా తినేసి కొంచెం సేపు బీచ్లో ఉండి సన్సెట్ అయ్యే వరకు ఉండేసి దాని తర్వాత షాపింగ్ చేసి కొంచెం అలా అనుకున్న ప్లాన్ చేసామన్నమాట. సో చూడండి ఇక్కడ గోవాలో ఏంటంటే నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్స్ అండి. ఇప్పుడు పాతకాలం ఇల్లులు ఉంటాయి కదా, బాగా అనిపిస్తాయి అన్నమాట. అప్పుడు పోర్చుగీస్ వాళ్ళ జమానాలో ఈ కన్స్ట్రక్షన్స్ అనమాట. సో అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. హౌసెస్ కానీ ఇక్కడ ఏమైనా బిల్డింగ్స్ కానీ చూడాలండి, ఎందుకంటే ఇవి మళ్ళీ ఏ ప్లేసెస్లో దొరకవు ఇలాంటివి. సో ఇలా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన చేంజ్ చేసుకొని
సో ఇలా రీచ్ అయిపోయాము బీచ్కి. సో ఈ రోజుతో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. రేపు మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సీ యూ సూన్.